ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నాము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 13 నుండి 16 వచనాల వరకు. 13వ వచనంలో శ్రమనొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఈ వచనాన్ని కొద్దిగా వివరణాత్మకంగా మనము ధ్యానిద్దాం. కాసేపు ఆత్మదేవుడు మనతో కూడా ఉండి వాక్యాన్ని ఫలింపు చేయునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, వాస్తవానికి సమాజంలో జరిగేటువంటి లేదా మనకు తెలిసినటువంటి ఒక సత్యం ఏంటంటే, ఎవరైనా కింద పడ్డారనుకోండి దారిలో, అయ్యో పాపం అంటాం, జాలి పడతాం. ఆ జాలి ఆ క్షణం వరకే ఉంటుందా, లేదంటే దినమంతా జాలి పడుతూనే ఉంటామా? ఎవరో కింద పడితే కొన్నిసార్లు జాలి కూడా మనం పడం. ఓ కింద పడినట్టు, లే బాబు లే బాబు అని వచ్చేస్తాం. కానీ కన్న తల్లి ఆ సన్నిధిలో లేదంటే ఆ సమయంలో ఉంటే, కింద పడినప్పటి నుండి గాయం అయినప్పటి నుండి గాయం పోయేంత వరకు తన బిడ్డను చూస్తూ జాలి పడుతూనే ఉంటుంది. దేవుని స్తోత్రం. అమ్మ ప్రేమ కదా, అమ్మ ప్రేమ చాలా గొప్పది ప్రియులారా. ఒకవేళ జూమ్ మీటింగ్లో ఎవరైనా యవనస్తులుంటే దయచేసి గమనించండి. తల్లి ప్రేమ అంత గొప్పది. మీ ఫ్రెండ్స్ లేదా మన ఫ్రెండ్స్ చూసి అయ్యో బాగలేదంట అని 5 నిమిషాలు 10 నిమిషాలు మహా అంటే ఒక గంట సేపు జాలి చూపించొచ్చు. స్నేహితులు కాబట్టి ప్రేమను చూపించొచ్చు, అంతే. ఒక గంట సేపు కేర్ కూడా తీసుకోవచ్చు. కానీ తల్లి గాయము మానేంత వరకు ఆ బిడ్డను చూసుకుంటూ, నానా నీకు ఎట్లుందిరా, నీకు నొప్పి తగ్గిందా, ఆయింట్మెంట్ రాయటము. నిద్రపోతున్నప్పుడు కూడా అమ్మ లేచి గాయాన్ని చూసి దానికి ఏదైనా కావాల్సినటువంటి ట్రీట్మెంట్ ఇస్తుంది. అంత మంచి తల్లి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, దేవుడు మనకు మంచి తల్లుల్నిచ్చాడు. ఆమెన్. మన అమ్మ ఎంతో గొప్పది, ఎంతో గొప్పది. ఆ అమ్మ ప్రేమ ఒక్కసారి నానా అంటే చాలు, మనకు తృప్తిగా ఉంటున్నారు. మనం ఎంత కష్టంలో ఉన్నా కూడా అమ్మ ఫోన్ చేసి నానా ఎట్లున్నావు, తిన్నావా అంటే చాలు. అది తల్లి ప్రేమ తెలిసినటువంటి వారికి అర్థమవుతుంది ప్రియులారా. ఒకసారి నేను హిమాచల్ ప్రదేశ్లో ఉన్నప్పుడు దరిదాపు 2 రోజులైంది మాకు భోజనం లేదు. వర్షాలు, ఈ యొక్క ల్యాండ్ స్లైడింగ్స్ పడిపోయి భయంకరమైనటువంటి పరిస్థితులు. ఆ సందర్భంలో టెలిఫోన్స్ కూడా వైర్స్ కట్ అయిపోయాయి. ఇక మేము ఆ చర్చిలో ఆ టెలిఫోన్స్ కాదు, ఇదేంటి మన పైప్ లైన్స్, వాటర్ పైప్ లైన్స్ కట్ అయిపోయాయి. ఆకలి అవుతుంది, అన్నం పెట్టే వాళ్ళు ఎవరు లేరు. చేసుకుందాం అనుకుంటే మంచు, గ్యాస్ లేదు, కట్టెల మీద చేసుకోవాలి. చాలా కష్టంగా అనిపించింది ప్రియులారా. ఆ సమయంలో మొబైల్ ఫోన్ నుండి మా అమ్మ ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేసి, ఆకలి అలమటించిపోతున్నా నేను, పెట్టేవాళ్ళు లేరు, కష్టంగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది, ట్రాన్స్పోర్ట్ ఆగిపోయింది, హోటల్స్ ఉండవు, ఏమీ దొరకవు, టోటల్ క్లోజ్డ్. మంచు కురుస్తా ఉంది, వర్షము భయంకరంగా ఆ ఫ్లో జరుగుతా ఉంది. అమ్మ ఫోన్ చేసి దరిదాపు 10 గంటల ప్రాంతంలో, నానా తిన్నావా అని అడిగింది. నాకు కళ్ళ నిండా నీళ్ళు వచ్చేసాయి ప్రియులారా. అమ్మ ఆ మాట అనంగానే, అమ్మ నేను బాగున్నాను, నేను తిన్నాను అని ఏదో అబద్ధం చెప్పి, ఎట్లున్నారమ్మా ప్రార్థన చేయని చెప్పి నేను ఫోన్ పెట్టేసి ఎక్కువ మాట్లాడలేకపోయాను నేను. ఆ అమ్మ మాట విన్నప్పుడు ఆ 5 నిమిషాలు నేను తలుచుకుంటూనే అట్లే నిద్రపోయినా. ఐఎమ్ టెలింగ్, ఈ మధ్య అంటే అప్పటికి నా ప్రాయం బహుశా 27 ఇయర్స్, 27 సంవత్సరాల ప్రాంతం. అమ్మ మాట ఆకలిని తీరుస్తుంది ప్రియులారా. అమ్మ మాట ఆ ప్రేమ కష్టాన్నంతా తొలగించేస్తుంది. సో బ్యూటిఫుల్ మదర్స్. అమ్మను ప్రేమను వివరించాలంటే మన వల్ల కాదు. ఎందుకు ఈ సందర్భాన్ని మీ సన్నిధికి తీసుకొస్తున్నా అంటే, ఈ సమయంలో ప్రియులారా, మనం చదువుకున్నాము, శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన ప్రజలను ఓదార్చి ఉన్నాడు. అంతటి గొప్ప అమ్మ కొద్ది దినాలు మనల్ని ఓదార్చగలదు. ఈ భూమి మీద ఉన్నంత వరకు అమ్మ మనల్ని ఓదార్చగలదు. తర్వాత ఆ ప్రభువే, ఆ దేవుడే మనల్ని ఓదార్చి. అందుకే కింద రాయబడినటువంటి మాట,
స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మర్చిపోలేదు కదా. వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. దేవుని ప్రేమ గురించి ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. కొద్ది నిమిషాలు ఎక్కువ సమయాన్ని మనం తీసుకో. దేవుని యొక్క ప్రేమ ఒక్క మాటలో చెప్పాలంటే, ఆయన ప్రేమ అర్థము చేసుకోలేనటువంటి వారికి, అమ్మా, అయ్యా, తమ్ముడు, యవనస్తురాలు, ఒక్క మాట నువ్వు వినాలి, నువ్వు ఖచ్చితంగా వినాలి ఈ మాట. తండ్రి ప్రేమ నీకు అర్థం కానప్పుడు అర్థం అయ్యేటట్టుగా చేయటానికి తల్లిని మన ఇంట్లోనే పెట్టాడు. దేవుని స్తోత్రం. దేవుని ప్రేమ మన తల్లిలో ఉంది. అందుకే అమ్మ ఓదార్చినప్పుడు మనం ఎంతగానో ఓదార్చబడతాం ప్రియులారా. ఆకలి అన్నప్పుడు అమ్మ తల్లడిల్లిపోయి చిన్నప్పుడు మనం కేకలేస్తుంటే చిన్నతనంలో పాపం ఆమె నిద్ర అనక లేచి పాలు గాంచి తాపిచ్చాడు. దినాలు లేవా ప్రియులారా? అది తండ్రి ప్రేమ. అమ్మలో ఉన్నది తండ్రి ప్రేమ. అది గుర్తు చేస్తున్నాడు యెషయా గ్రంథంలో ప్రవక్త ఒక మాట చెప్తున్నాడు. చూడండి దయచేసి 14వ వచనం. అయితే సియోను అనగా మనల్ని ఒక ప్రశ్నిస్తున్నాడు ఆయన. యెహోవా నిన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. నువ్వు అనుకుంటున్నావేమో ఒకవేళ మా అమ్మ నన్ను మర్చిపోయింది అని అనుకుంటున్నావు. మర్చిపోదు. మన తల్లి ఎప్పటికీ మర్చిపోదు. ఆమె ఆకలితో అలమటించైనా బాధపడుతుంది, కానీ నీ ఆకలి తీర్చకుండా అమ్మ నిద్రపోదు. సహోదరుడా, సహోదరి, యవనస్తుడా, నేను మిమ్మల్ని చేతులు జోడించి మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. అమ్మ మనసు ఎప్పుడు కష్టపెట్టద్దండి దయచేసి. ఒక సేవకునిగా నేను బ్రతిమలాడుతున్నాను. ఆయన కృప కలిగినటువంటి దేవుడు. అనగా దేవుణ్ణి చూడాలి అంటే అమ్మ దగ్గరే నువ్వు చూడగలవు. ఎస్, ఇట్స్ ట్రూ. దేవుణ్ణి చూడాలనుకున్నావా? ఆయన ప్రేమ ఎలాంటిదో నువ్వు రుచి చూడాలనుకున్నావా? అయితే తల్లి దగ్గరే నీకు ఆ ప్రేమ దొరుకుతుంది. తల్లుల కొరకు ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి యవనస్తురాల ప్రేమ తమ్ముడు, చెల్లి, ఒక్క మాట. ఈ దినమే, ఈ రాత్రి నువ్వు ఏం చేయాలంటే పడుకునే ముందు మోకాళ్ళు వంగి, నేను చెప్తున్నాను ఏదో పడుకొని కాదు, మోకాళ్ళు వంగి, తండ్రి నాకు మంచి అమ్మనిచ్చావు నాయన, నీకు వందనాలు. మా అమ్మలో నీ ప్రేమను నేను చూస్తున్నాను ప్రభువా అని గుర్తు పెట్టుకోవాలి. ఖచ్చితంగా ఈ దినాన్ని నువ్వు ప్రార్థన చేయాల్సిందే. ప్రతి ఒక్కరు కూడా, లైవ్ లో వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, దేవా మంచి అమ్మను మాకు ఇచ్చావు, నాన్నను మాకు ఇచ్చావు, మీకు స్తోత్రాలు. దేవా వారిని చూస్తున్నప్పుడు, వారి మాటలు వింటున్నప్పుడు, వారి ప్రేమ, వారు మా పట్ల చూపిస్తున్నటువంటి భద్రతను చూసినప్పుడు మీరేంటో మాకు అర్థమవుతుంది నాయన అని చిన్న ప్రార్థన చేయాలి ప్రియులు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువరు. అంటే మర్చిపోరు. అంటే తల్లి బిడ్డను మర్చిపోయేది అసంభవం, అసాధ్యం అది. ఇక నేను అంతకంటే ఎక్కువగా పుట్టించిన వాడన్నే. దేవుని ప్రేమ తల్లితో పోల్చబడింది. మరి కొన్ని చోట్ల దేవుని యొక్క ప్రేమ తండ్రి భద్రతతో పోల్చబడింది ప్రియులారా. వాక్యం సెలవిస్తుంది. అందుకే ఒక మాట, దేవుని ప్రేమను ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి. ఏ క్రైస్తవుడైనా తల్లి ప్రేమను అర్థం చేసుకోలేకపోతే ఆ క్రైస్తవత్వమే వ్యర్థం ప్రియులారా. నేను చెప్తున్నాను, నో మ్యాటర్ హౌ మెనీ అవర్స్ యూ రీడ్ ద బైబిల్, నువ్వు పెద్ద పెద్ద సభలకు వెళ్ళి లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి కూడా వ్యర్థమే అని నేను చెప్తున్నా. క్రైస్తవుడు అయినందుకు, క్రైస్తవురాలు అయినందుకు మన తల్లి ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. ఎందుకనగా ఆ ప్రేమలో ప్రభు దాగి ఉన్నాడు. మళ్ళీ చెప్తున్నాను, తల్లి ప్రేమలో దేవుడు దాగి ఉన్నాడు. దేవుని యొక్క కృప, కాపుదల, ఆయన ప్రేమ. ప్రతి క్రైస్తవుడు, a true Christian will always finds the God's love. నిజమైనటువంటి క్రైస్తవుడు ఎప్పుడు కూడా తండ్రి ప్రేమ మీద ఆధారపడతాడు. గమనించండి ప్రియులారా, చాలా మంది జీవితాలు ఉన్నతంగా దీవించబడ్డాయంటే తల్లి ప్రార్థనే. తల్లి మనం నిద్రపోతున్నా కూడా లేచి మన భుజాల మీద, గుండెల మీద చెయ్యి ఇట్లా జోకొట్టి ఆ స్పర్శతో మనం హాయిగా నిద్రపోతాం కదా. ఆ తల్లి
ఓదార్చకుండా ఉండింటే, ఆ తల్లి ప్రేమ కాపుదల భద్రత మన మీద లేకుండా ఉండింటే ఇంతటి వరకు మనం ఎదిగేవాళ్ళం కాదు ప్రియులారా. కాబట్టి దేవుని ప్రేమను తల్లిలో చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక ప్రాముఖ్యంగా ముందుకెళ్దాం, మనకు సమయం లేదు కానీ ఏ క్రైస్తవుడైనా కూడా దేవుని ప్రేమను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నిజమైనటువంటి క్రైస్తవుడు ఎప్పుడు కూడా దేవుని ప్రేమను అర్థం చేసుకుంటూనే ఉంటాడు. ఆయన మీదనే ఆధారపడి. ఒక మాట న్యాచురల్ గా మనం మాట్లాడుకుంటే, ఎంతో మంది కుటుంబాలలో ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయంటే, దేవుని ప్రేమను అర్థం చేసుకోలేదు కాబట్టి, ఎదుటి వ్యక్తిని ఎలాగ ప్రేమించాలో తెలియదు కనుక సమస్యలు వస్తున్నాయి. ఇట్ ఈస్ ట్రూ. ఐ రిపీట్ దిస్ సెంటెన్స్ అగైన్. దేవుని ప్రేమను, ఆయన మన ఎడల చూపిస్తున్నటువంటి ప్రేమను మనం అర్థం చేసుకోలేదు కాబట్టి, స్కిప్ అయిపోతున్నాం కాబట్టి ఎన్నో కుటుంబాల్లో సమస్యలకు కారణం, అనేకమైన కుటుంబాలలో సమస్యలకు కారణం దేవుని ప్రేమను అర్థం చేసుకోకపోవటం, తల్లి మాట వినకపోవటం, తల్లి ప్రేమను గుర్తించలేకపోవటం, తల్లి మనసును బాధ పెట్టడం. క్రీస్తునందు ప్రియులారా, ఒక మాట చెప్తున్నాను. ఎందుకో దేవుడు, ఆత్మదేవుడు తన ప్రేమను మన సంఘముతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాడు. మెనీ ప్రాబ్లమ్స్, అనేకమైన సమస్యలకు కారణం దేవుని ప్రేమను అర్థం చేసుకోలేకపోవడం. అందుకే మత్తయి సువార్తలో మత్తయి సువార్త 7వ అధ్యాయం 10వ వచనం రాయబడింది, మీరు చెడ్డవారయుండి కూడా మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వడానికి మీరు ఇష్టపడుతున్నారే, మరి నేను పరలోకపు తండ్రిని, మీరు అడిగినది నేను ఇవ్వనా? ఖచ్చితంగా ఇస్తాడు. మనం ఏది కోరుకోవాలి ఆయన దగ్గర నుండి? ప్రియులారా, ఒక మాట, దేవుడు మన నుండి అసాధ్యమైనవి కొన్నిసార్లు కోరుకుంటుంటాడు. అసాధ్యముగా ఉన్నటువంటివి ఏవైనా కూడా మన ద్వారా చెయ్యాలని ఆయన ఇష్టపడుతుంటాడు. మనం అనుకోవచ్చు, ప్రభా నేను ఈ పని చేయడానికి నాకు శక్తి లేదు, శక్తి మించినటువంటి పని నాయన అని మనం అనుకుంటూ ఉంటాం. అసాధ్యమునైనా నేను చేయలేను అని అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ కాంప్రమైజ్ కావటం. చాలా సమస్యల్లో మనం కాంప్రమైజ్ కాము. ఎందుకని? తండ్రి ప్రేమను అర్థం చేసుకుంటే మనం కాంప్రమైజ్ అయి తీరుతాం. ఎంతో మందిని మనం క్షమించలేము. ఎందుకని? యేసయ్య క్షమించినటువంటి ఆ ప్రేమ, క్షమాపణలో దాగి ఉన్నటువంటి ఆ ప్రేమను గుర్తించలేదు కాబట్టే, స్టడీ చేయలేదు కాబట్టే, ఇంప్లికేషన్ జరగలేదు కాబట్టే మనం క్షమించలేకపోతున్నాం. ప్రేమ దేవుని ప్రేమతో నింపబడాలి. చాలా మంది ప్రార్థన చేస్తుంటారు కదా, ప్రభా మీ ఆత్మ చేత నింపండి నాయన అని. గుడ్, వెరీ గుడ్. అయితే మరి ఒక ప్రార్థన ఈ దినం నుండి మనం ప్రార్థన చేయాలి ప్రియులారా. తండ్రి, నీ ప్రేమతో నన్ను నింపండి నాయన, తద్వారా నా కుటుంబంలో సమాధానం, తద్వారా నన్ను బాధ పెట్టినటువంటి వారిని క్షమించగలను. తండ్రి, నీ ప్రేమ నేను అర్థం చేసుకుంటే నేను అసాధ్యమైనటువంటి, క్షమించలేనటువంటి పదాన్ని నేను ఉపయోగిస్తాను. నా వల్ల కాదు, నేను క్షమించలేను. మానవులకు ఏమాత్రం అర్హత కాదు ప్రియులరా, ఏమాత్రము శక్తి లేదు క్షమించడానికి. ఇట్స్ ఇంపాసిబుల్ టు డూ సచ్ థింగ్స్. అందుకనే వీ నీడ్ సమ్ పవర్. కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకు క్షమించలేకపోతున్నాము? ఎందుకు కాంప్రమైజ్ కాలేకపోతున్నాం? కొన్ని విషయాల్లో దేవుడు చెప్పినటువంటి హెచ్చరికలు ఎందుకు ఫాలో కాలేకపోతున్నాం? అవి అసాధ్యంగా అనిపిస్తున్నాయి మనకు. అసాధ్యంగా కనపడుతున్నటువంటిది సాధ్యపరచాలంటే మనకు ఒక శక్తి కావాలి, ఒక పవర్ కావాలి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో ఆది సంఘానికి ఆత్మదేవుడు ఆత్మాభిషేకాన్ని ఇచ్చాడు. అందుకే వారు శక్తికి మించినటువంటి పనులు చేయగలిగారు. మత్తయి సువార్తలో కూడా మనం గమనిస్తే యేసుప్రభుల వారు బాప్తిజం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్ముడు పావురం వలె ఆయన మీదికి వచ్చినప్పుడు ఆయన శక్తిని పొందుకున్నాడు. 40 దినాల ఉపవాసం యొక్క
ప్రతిఫలమే ఆత్మదేవుని యొక్క శక్తిని పొందుకున్నట్టు. అందుకే కొన్ని సందర్భాల్లో నీవు కాంప్రమైజ్ కాలేకపోతున్నావా, క్షమించలేకపోతున్నామా, లేదా విధేయత చూపించలేకపోతున్నామా, తండ్రి ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నామా, తల్లి ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నామా? అయితే నీకు ఒక పవర్ కావాలి. నీకు ఒక పవర్ కావాలి. ఏం పవర్ అది? పరిశుద్ధాత్ముని యొక్క సహాయము మనకు కావాలి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆరోహణం అవుతూ చెప్పినటువంటి మాట, ఇదిగో నేను వెళ్తున్నాను, మీకు ఒక ఆదరణకర్తని పంపించబోతున్నాను, ఆయనే పరిశుద్ధాత్ముడు. ఆయనను పొందుకున్నటువంటి వారు ప్రతి ఒక్కరూ నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు అని మరొక చోట రాయబడి. నాకంటే గొప్ప కార్యాలు చేస్తారంట. ఎందుకు? విత్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్ముని యొక్క సహవాసం మనం చేస్తే, ఆయన ప్రమేయం మన జీవితంలో మనము ఆహ్వానించగలిగితే గొప్ప కార్యాలు జరుగుతాయి. కుటుంబాలు సమాధానకరంగా ఉంటుంది. సహవాసంలో సమాధాన తత్వం ఉంటుంది. నెమ్మదైనటువంటి వాతావరణం ఉండాలి అంటే ఖచ్చితంగా ఆత్మదేవుని యొక్క సహాయం ఉండి తీరాల్సి. చాలా మంది రక్షించబడిన తర్వాత ఆత్మదేవుని సహాయం అడగరు, పొందుకోరు. నేను ఒక మాట చెప్తున్నాను వినండి. అన్లెస్ యూ ఆస్క్ ద హోలీ స్పిరిట్ గాడ్ టు వర్క్ ఇన్ యూ, హీ విల్ నెవర్ ఎవర్ కమ్స్ ఇన్. నువ్వు ఆత్మదేవుణ్ణి ఆహ్వానించకపోతే, ఆత్మదేవుడా నాలోకి రండి, నాలో ఉండి కార్యాలు జరిగించండి అని నువ్వు ఆహ్వానించకపోతే ఆయన రాడు. అంత డిగ్నిటీ కలిగినటువంటి దేవుడు ఆయన. బలవంతంగా వచ్చి నిన్ను రూల్ చేయాలని, నిన్ను పరిపాలించాలని అంత అవసరం లేదు ఆయన. అందుకే దేవుడు అన్నాడు, యేసు ప్రభు, నేను వెళ్తున్నాను, ఆత్మదేవుని పంపిస్తున్నాను, జస్ట్ ఫాలో హిమ్ వాట్ ఎవర్ హీ సేస్. అవును ప్రియులారా, కొన్ని విషయాలు మనకు అసాధ్యంగా అనిపిస్తూ ఉంటాయి. కొన్ని కాంప్రమైజ్ కావాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. అంటే మానవ రీతిగా అది కష్టంగా అనిపిస్తుంది. అది ఆత్మదేవుని సహాయం అడిగి కలిగి ప్రార్థన చేసి తర్వాత ఆలోచించి అది సాధ్యమవుతుంది. తనను పొడిచినటువంటి వారిని ఆయన ఎలాగ క్షమించగలిగాడు? ఉమ్మి వేసినటువంటి వారిని ఆయన ఎట్లా క్షమించగలిగినాడు? ఆత్మదేవుని సహాయం కాదంటారా? పరిశుద్ధాత్ముని యొక్క ప్రమేయం అక్కడ లేదా? అందుకే ప్రియులరా, అందుకే ఒక మాట యోహాను సువార్త 9వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 25వ వచనాన్ని చూద్దాం. గ్రుడ్డివాని గురించి ఒక ఉదాహరణను మీతో పంచుకుంటున్నాను. వాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగను, ఒకటి మాత్రము నేను ఎరుగుదును అంటే ఆన్సర్ ఇస్తున్నాడు గుడ్డివారు వాళ్ళకు. నేను గుడ్డివాడనై ఉండి ఇప్పుడు చూచుచున్నాను నేను. వాట్ డస్ ఇట్ మీన్? ఒకప్పుడు వన్స్ ఐ వాస్ బ్లైండ్ బట్ నౌ ఐ కెన్ సీ. వన్స్ ఐఎమ్ బ్లైండ్ బట్ నౌ ఐ కెన్ సీ కదా. ఒక పాట కూడా ఉంది, అమేజింగ్ గ్రేస్. అమేజింగ్ గ్రేస్ పాట చక్కగా చాలా మందికి తెలుసా. Once was lost, but now I got it. Once I am blind, but now I can see. జూమ్ మీటింగ్ ద్వారా వింటున్నటువంటి ఓ క్రైస్తవుడా, ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఒక్క చిన్న ప్రశ్న వేసుకోవాలి మనం అందరం ఇప్పుడు. ఒకప్పుడు ప్రభును ఎరుగనటువంటి సమయంలో మనము గ్రుడ్డివారం, అప్పుడు, ఇప్పుడు కాదు. ప్రభును అంగీకరించిన తర్వాత కూడా గ్రుడ్డివారముగా ఉంటున్నామా? ఎట్లా చూడగలిగాడు ఆ గ్రుడ్డివాడు? బికాస్ ఆఫ్ ద ఇంపాక్ట్ ఆఫ్ జీసస్. దేవుని యొక్క మహిమను, ఆ ప్రభావాన్ని పొందుకున్నాడు, శక్తి పొందుకున్నాడు. అసాధ్యమైనటువంటి తన కళ్ళు, సైన్స్ కూడా క్యాన్సిల్ అయిపోయి అద్భుతము జరిగి ఆయన చూడగలుగుతున్నాడు. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటో తెలుసా? గుడ్డివాడు, వన్స్ ఐఎమ్ బ్లైండ్ బట్ నౌ ఐ కెన్ సీ. కెన్ యూ సే టుడే? ఒకప్పుడు నేను క్షమించలేకపోయాను, ప్రభుని ఎరుగనటువంటి అప్పుడు
ఇప్పుడు నేను క్షమించగలను. దట్స్ అ మెచ్యూర్డ్ క్రిస్టియానిటీ. పరిపక్వత చెందినటువంటి క్రైస్తవత్వం అది. ఆత్మలో తీవ్రత కలిగినటువంటి క్రైస్తవత్వం అది. క్రైస్తవుడు అని పేరు పెట్టుకొని క్షమించలేకపోతున్నావా? కాంప్రమైజ్ కాలేకపోతున్నావా? అమ్మ ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నావా? ఎందుకు అంత బలహీనమైపోయావు? బికాస్ యు లాస్ట్ ద పవర్. ఆది సంఘానికి దేవుడిచ్చినటువంటిది అదే ఒక బహుమానం. పరిశుద్ధాత్ముని శక్తితో వారు నింపబడిరి. యు నీడ్ స్పిరిట్ ఆఫ్ గాడ్ టు ఎంపవర్. యు కాంట్ గెయిన్ ఎనీథింగ్ వాట్ యు లాస్ట్ ఆల్రెడీ. నువ్వు పోగొట్టుకున్నటువంటిది ఏది కూడా నీ సొంత శక్తితో మనం సంపాదించుకోలేముగాక సంపాదించుకోలేము. అన్లెస్ వి ఇన్వైట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్ us. ఇది ఆత్మదేవుని ద్వారా మాత్రమే సాధ్యం. ప్రియుల, నీలో ఉన్నటువంటి క్రీస్తు ప్రేమను చూపించలేకపోతున్నావే, అసాధ్యమైపోతుంది. ఎందుకని? ఆత్మదేవుడు పనిచేయడం లేదు కదా. దట్స్ వై యూ మస్ట్ ఆస్క్ ఎవ్రీ డే, ఆత్మదేవుడా నాకు సహాయం చేయండి. క్రీస్తు ప్రేమను చూపించాలనే ఆశ ఉంది, కానీ చూపించలేకపోతున్నాను. నా శరీరం అడ్డుకుంటుంది, నా ఈగో అడ్డుకుంటుంది, నా స్వార్థం అడ్డుకుంటుంది. నాయన, ఛేదించి బయటికి రావాలంటే ఆత్మదేవుని యొక్క సహాయం నాకు కావాలి. ఆత్మదేవుడా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ రావాలి. అందుకే ప్రియుల, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, దయచేసి చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతున్నాను. 19, ఫిలిప్పీ 4:19. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఏమనుంది అక్కడ? తన ఐశ్వర్యము చొప్పున మీ అవసరతను తీర్చునని లేదు అక్కడ. మహిమ ప్రిఫిక్స్ ఒకటి ఉంది అక్కడ. ప్రిఫిక్స్ ఒకటి ఉంది. అవసరత తీర్చును కాదు, మహిమలో అవసరత తీర్చును. అంటే మహిమను సంపాదించుకుంటేనే మన అవసరతలు తీరుతాయి. మహిమను సంపాదించుకుంటేనే నువ్వు అద్భుతం చేయగలవు. అలాంగ్ విత్ అవర్ న్యాచురల్ పవర్ దేర్ మస్ట్ బి సూపర్ న్యాచురల్ పవర్. మన శక్తితో పాటు దేవుని యొక్క శక్తి, ఆ రెండు మిక్స్ అయినప్పుడు అద్భుతం జరుగుతుంది. అంతే కదా జరిగింది. ఏలియా యొక్క పౌరుషము, దేవుని యొక్క సూపర్ న్యాచురల్ పవర్ రెండు మిక్స్ అయినప్పుడు అద్భుతాలు జరిగిపోయాయి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క ఆత్మదేవుని యొక్క ఆ తండ్రి యొక్క శక్తి తనలో ఉండింది కనుక అద్భుతం జరిగిపోయింది. 5 రొట్టెలు 2 చేపలు 5 మందిని పిలిచి ధైర్యంగా కూర్చొని అనటం పెద్ద సామాన్యమైన పని అనుకుంటున్నారా ప్రియులారా? ఏ టెన్షన్ లేకుండా యేసు ప్రభు వచ్చి, నానా కూర్చోమని చెప్పు అందరినీ అన్నాడు. అంతే. ఏంటా ధైర్యం? ఎందుకు వచ్చింది అంత ధైర్యం ఆయనకు? ప్రభును మానవ రీతిగా మనం మాట్లాడుతున్నాం. ఇన్ ద హ్యూమన్ నేచర్. మన ఇంట్లో ఒక గ్లాస్ బియ్యమే ఉన్నాయనుకోండి, 10 మందిని రమ్మను భోజనానికి అని పిలవగలమా మనం? అంత విశ్వాసం ఉందా? అంత ధైర్యం ఉందా? 10 మందిని కాదు కదా, ముగ్గురిని 2 పిలిచడానికి కూడా కష్టమే, సరిపోదేమో. యేసయ్య పిలిచాడు కదా. బ్లైండ్ మ్యాన్, గుడ్డివాడు అంటున్నాడు, వన్స్ ఐ వాజ్ బ్లైండ్ బట్ నౌ ఐ కెన్ సీ. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, దేవుని కుమారుడా కుమార్తె, ఒకప్పుడు మనం గుడ్డివారము, ఇప్పుడు నీవు దేవుని చూడగలుగుతున్నావా? చూడటం లేదా? ఇన్ అదర్ వర్డ్స్ ఐ కెన్ సే, ఇప్పుడు నీవు దేవుని ప్రేమను గుర్తించగలుగుతున్నావా లేదా? అమ్మలో ఉన్నటువంటి ఆ దేవుని యొక్క ప్రేమను నువ్వు చూసి కూడా నిర్లక్ష్యం చేస్తున్నావా? నాన్నలో ఉన్నటువంటి దేవుని యొక్క భద్రత నువ్వు గుర్తించగలిగి కూడా దానికి విలువ ఇవ్వటం లేదా? అయితే నువ్వు చూడటం లేదంటే దేవుడు నిన్ను తాకలేదు, నువ్వు స్పర్శించలేదు, నీలో అద్భుతం జరగలేదు, ఇంకా పాత జీవితంలోనే ఉన్నాము. ఆయన తాకుతే అద్భుతం జరిగి తీరుతుంది.
ఆయన తాకాడు, గురుడితనం పోయింది. నౌ హీ కెన్ సీ అండ్ హీ విల్ బి సీయింగ్. ఈరోజు మనం గుర్తించలేకపోతున్నాము. ఇంట్లో సమస్యలు రావడానికి కారణం ఏంటంటే ఇదే చెప్తున్నా మళ్ళీ మళ్ళీ, దేవుని ప్రేమను నువ్వు సరిగా అర్థం చేసుకోవడం లేదు. సో క్రైస్తవుడా, చెల్లి, తమ్ముడు, అక్క, అన్నయ్య, తప్పకుండా తప్పకుండా కాదు, నువ్వు ఇట్స్ ఇన్నెవిటబుల్, నువ్వు ఖచ్చితంగా దేవుని ప్రేమను అర్థం చేసుకుంటే నువ్వు ఎవరినైనా సునాయాసంగా క్షమించేస్తావు, ఎవరికైనా సునాయాసంగా ఇచ్చేస్తావు, ఎవరినైనా సునాయాసంగా ఆదరించగలుగుతావు. పెద్ద సమస్యను కూడా చిన్నగా అట్లా తీసేస్తావు, పోనీలే బ్రదర్ అనేస్తావు. ఏంటి ఆ ప్రేమ? యేసయ్యను ఒక సైనికుడు వచ్చి ఒక పెద్ద రాడ్ తీసుకొని ఆ ముళ్ళని ఇక్కడ కిరీటం ఉంటే గట్టిగా ఇట్లా గుచ్చేస్తాడు. ఆ ముళ్ళు దిగి ఈ కంట్లో ఇక్కడ నుంచి బయటకు వస్తుంది. జస్ట్ అలాగ చూసి సైలెంట్ అయిపోయాడు. ఏంటి ఆ ప్రేమమ్మా, ఏంటి ఆ ప్రేమ? సో గెయిన్ ద సూపర్ న్యాచురల్ పవర్ అలాంగ్ విత్ యువర్ పవర్. మనం అంటుంటాం కదా, ప్రభా మాకు అసాధ్యమైనది ఉంది నాయన, ఈ అసాధ్యమైనది సాధ్యపరచు నాయన అని ప్రార్థన చేస్తుంటాం కదా. అయితే ఆ ప్రార్థనలో ఒక మాట మనం జోడించి, ఆత్మదేవుడా నాలో ఉండి మీరు కార్యాన్ని జరిగించండి. మెనీ క్రిస్టియన్స్ ఆర్ నాట్ ఇన్వైటింగ్ ద హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మని ఇప్పటికీ కూడా నమ్మడం లేదు ప్రియులారా చాలా మంది. అందుకే సమాధానం లేని స్థితి, అందుకే విఫలమైపోతూ ఉంటాం, ఫెయిల్యూర్ అయిపోతుంటాం చాలా విషయాలు. ఇక ఎక్కువ మాట్లాడితే ప్రతి విషయం మిస్అండర్స్టాండింగ్ చేసుకోవటమే. ప్రతి విషయం అది చిన్నదై ఉంటది, దానికి పెద్దగా ఫీల్ అయిపోవటం ఒక పెద్ద సమస్యగా తయారు చేయటం. వై? ఎందుకు ఇట్లా అయిపోతుంది? బికాస్, ఓన్లీ బికాస్ వీఆర్ నాట్ ఇన్వైటింగ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ హార్ట్. మనము ఆయనను మనం ఆహ్వానించడం లేదు ప్రియుల. సామెతలు మూడవ అధ్యాయం 6వ వచనం చూద్దాం. సామెతలు 3వ అధ్యాయం 6వ వచనం. నీ ప్రవర్తన ఎంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. గమనించండి, ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఇక్కడ ప్రిఫిక్స్ చూస్తున్నారా? అంటే అధికారానికి ముందు ఆయన అని జోడించారు. ఆయన యొక్క అధికారానికి మనము ఒప్పుకున్నప్పుడు, అంటే ఆత్మదేవుడు మనలో పనిచేసేటువంటి కార్యాన్ని, తండ్రి నాలో మీ కార్యం జరిగించండి నాయన, నాకు కష్టంగా ఉంది నాయన, ఆయన జరిగించండి కార్యం, నేను కాంప్రమైజ్ కాలేకపోతున్నాను ఆయన జరిగించండి మీ కార్యం, ఇది అసాధ్యము ప్రభువా, అయినా మీరు మాలో ఉండి జరిగించండి ఈ కార్యం అని ప్రార్థన చేస్తే, అప్పుడంట మీ మార్గములు సరళమైపోతాయని వాక్యం సెలవిస్తుంది. మన మార్గములు సరళము చేసేటువంటిది. రోమపత్రికలో కూడా మనం చూస్తే 8:28 మనం బాగా తెలిసినటువంటి మాట ఇది. రోమా 8:28, రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలగటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. దేవుని ప్రేమించు వారికి, ఆ పై వచనాల్లో ఉంటుంది, పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు ఆత్మదేవుడు. ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగుదుము. అగైన్ ఆత్మదేవుని యొక్క సపోర్ట్ ఉంటేనే తప్ప అసాధ్యమైనటువంటివి సాధ్యపరచుకోగలం. క్రీస్తునందు ప్రియులారా, దేవుని ప్రేమను అర్థం చేసుకుంటే సమస్యలు తొలగిపోతాయి. ఒకటే మాట, ఇంకా వేరే ఏమవుతుంది? ఆ దేవుని ప్రేమ ప్రాక్టికల్ గా చూడాలంటే అమ్మలో ఉంటుంది, నాన్నలో ఉంటుంది. దట్స్ ఆల్. ఇక ఎవరిలో ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా అది ఒక అరగంట ప్రేమే, ఒక అరగంట జాలే, ఒక అరగంట ఓదార్పే. మళ్ళీ యెషయా గ్రంథంకి రండి. యెషయా గ్రంథంలో చూస్తే నేను ఓదార్చుదున్నాను మాట ఎంత బాగుంది కదా. ఒక మాట చదువుకొని మనం ముగిద్దాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 13వ వచనం.
శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన ప్రజలను ఓదార్చి ఉన్నాడు. అంటే మనం శ్రమ పడుట ఆయన చూచి, మనం ఏడుగుట ఆయన చూచి, మనం కష్టపడుట ఆయన చూచి, మనం విఫలమైనటువంటి పరిస్థితిని ఆయన చూచి ఏం చేశాడంట? జాలిపడి, తల్లిలాగా, ప్రైజ్ ది లార్డ్, అమ్మలాగా జాలిపడి, మళ్ళీ చెప్తున్నాను ప్రియులు, అమ్మ ఒక్కరే జాలిపడి జాలిపడి ఏం చేశాడంట? యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆయన ఓదార్చకపోతే మన కన్నీళ్ళు వస్తూనే ఉంటాయి. ఆయన ఓదార్చితేనే మన కన్నీరు ఆగిపోతుంది. లాస్ట్ వీక్ లో మా చిన్న బాబుకి ఒక చిన్న గాయం తగిలింది. ఫుట్బాల్ ఆడుతూ గట్టిగా గంతులేసి ఆడుతున్నాడు ఆయన. ఒక్కసారిగా వాళ్ళ అమ్మ వచ్చి ఎత్తుకునే లోపల అట్లే వాలిపోయి చిన్నగా నిద్రపోయింది. ఏమైందో బాధ అంతా పోయింది. ఆ స్పర్శ లాంటిది ప్రియులారా, ఆ స్పర్శ లాంటి క్రీస్తునందు ప్రియులారా. ఇంత ప్రాక్టికల్ గా దేవుడు తన ప్రేమను అమ్మలో నాన్నలో ఉంచితే చేతులారా దాన్ని దూరం చేసుకుంటే ఎట్లా? ఇంకెప్పటికీ దేవుని ప్రేమ నువ్వు అర్థం చేసుకోలేవు. అదే రోమపత్రిక మొదటి అధ్యాయంలో చూడండి, 22 వచనంలో మనకు అర్థమయ్యేటువంటిది ఎంతనో అంతనే దేవుడు సఖ్యపరిచాడు. దానిని మనం అర్థం చేసుకుంటే బ్రతికి బయటపడతాం. ఒక మాట చెప్పాలంటే, దేవుని ప్రేమను నువ్వు అర్థం చేసుకోవాలనుకుంటే అమ్మా నాన్న దగ్గర అమ్మ నాన్న మాట వింటే నీకు అర్థమైంది. అమ్మా నాన్న మాట వినడం లేదంటే జీవితంలో దేవుని మాట ఎవడు వినడని అర్థం. టేక్ ఇట్ యాస్ గ్రాంటెడ్ ఫర్ ఎవర్. మీరు తిట్టుకున్నా పర్వాలేదు. అమ్మా నాన్న మాట విననటువంటి వారెవరైనా దేవుని ఎప్పటికీ అర్థం చేసుకోలేరు ప్రియులారా. ఐ టెల్ యూ, ఒక సేవకునిగా నేను చెప్తున్నాను, నేను బ్రతిమాడుకొని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. దేవుడు మన ఇంట్లోనే ఉన్నాడు అనడానికి కారణం అమ్మ నాన్న ప్రేమ, వారి ప్రార్థనలు, వారి ఓదార్పు, వారు చెప్పేటువంటి జాగ్రత్తలు. మీరు విన్నారా? ఆ కొడుకుకు కొడుకును బాగా చదివించి పెళ్లి చేసి ఉద్యోగం వచ్చినప్పుడు జాబ్కు బయలుదేరి ఆఫీస్కి బయలుదేరుతున్నప్పుడు అమ్మ అంటది, నాన్న జాగ్రత్త. గమనించారా? అప్పటికి కుమారునికి ఎంత వయసు? 40 సంవత్సరాల పైగానే. 40 సంవత్సరాలు ఉన్నటువంటి తన కుమారునికి అమ్మ చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? నాన్న జాగ్రత్త, రోడ్డు మీద జాగ్రత్తగా బైక్ డ్రైవ్ చేసుకో. చూసారా? పెద్దవాడు పోలేడా? మనకంటే బాగా డ్రైవ్ చేయగలరు కదా, మనకంటే ఎక్కువ తెలివి ఉంది కదా, వాళ్ళకి పోగలరు కదా. అయినా అమ్మ ప్రేమ వెంటాడుతూనే ఉంటది ప్రియులారా. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ లవ్. దేవుని ప్రేమ తల్లి ప్రేమతో పోల్చబడింది యెషయా గ్రంథం. ట్రై టు అండర్స్టాండ్ ఇట్, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ గాడ్, హూ హీ ఈస్. దేవుడు ఎవరో తెలుసుకోవాలనుకుంటే ఆయన కాపుదల, ఆయన ప్రేమ, ఆయన అనురాగం, ఆయన మమత, ఆయన స్పర్శ, ఆయన ఆయన సంరక్షణ, ఆయన జాలి, ఆయన భద్రత తెలుసుకోవాలనుకుంటే జస్ట్ ఒక్క మాట అమ్మతో ఒక అరగంట మాట్లాడి చూడు, నీకు ఎంత సంతోషం ఉంటుంది. చూడండి, ఫస్ట్ ట్రై చేయండి ఒకసారి. టేక్ హాఫ్ అన్ అవర్ టైం. అమ్మ దగ్గర పక్కన కూర్చోరు, అమ్మా అమ్మా అని మాట్లాడింది. ఎంతో గొప్పగా దీవించబడతాం ప్రియులారా. ఐ టెల్ యు, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇంకా ఎక్కువ వివరించాలని నాకు ఆశ ఉంది, కానీ సమయం లేదు. మీరు ధ్యానించండి. తర్వాత దేవుని ప్రేమను అర్థం చేసుకుంటే, సంపూర్తిగా ఆయన ప్రేమను అర్థం చేసుకుంటే, యేసు ప్రభు యొక్క ప్రేమ ప్రజల పట్ల ఎంత ఉన్నిందో అది మనం అర్థం చేసుకోగలిగితే ఆయనలాగే క్షమిస్తాము, ఆయనలాగే అర్థం చేసుకుంటాము, ఆయనలాగే నిస్వార్థంగా బ్రతుకుతాము, ఆయనలాగే కలువరి శిలువలో గాయముల చేత గుర్చబడి ఒళ్ళంతా నలిగిపోయి చనిపోయేటువంటి స్థితిలో ఉన్నా సరే, నానా అమ్మని చూసుకో అని అంటాం మనం. అమ్మా ఇదిగో నీ కుమారుడు అని మనం కూడా అనగలం. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. అదేమ్మా కలువరి ప్రేమ అంటే. కలువరి ప్రేమ, కన్న తల్లి ప్రేమ.
యేసయ్య ప్రేమను నువ్వు అర్థం చేసుకుంటే చాలు. ఇక ప్రతిదీ నీకు సాధ్యమే. ప్రతిదీ నీకు సాధ్యం అంతే. నీకు అసాధ్యం అనేది ఏది ఉండదు. తలలు వంచి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. తండ్రి మీకు వందనాలు నాయన. పరిశుద్ధుడా, మహాగణుడా, మీకు స్తోత్రాలు. నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాం నాయన ఎన్నో మార్లు. దేవుని యొక్క ప్రేమ అమ్మలో మీరు ఉంచారు. దేవుని యొక్క ప్రేమ నాన్నలో మీరు ఉంచారు నాయన. ఎన్నో మార్లు వారి మనసును కష్టపెట్టాం, క్షమించండి తండ్రి. ఎన్నో మార్లు వారిని దుఃఖపెట్టాం, క్షమించండి. మేము వారిని దుఃఖపెట్టినా, బాధ పెట్టినా వారు మౌనముగానే మమ్మల్ని క్షమిస్తూ వచ్చారు. అయ్యా, మీరు మమ్మల్ని క్షమించిన రీతిగా మా తల్లిదండ్రులు మమ్మల్ని క్షమిస్తూనే వస్తున్నారు నాయన. మాలో ఉన్న ఈ మొండితత్వాన్ని తీసేయండి నాయన. అమ్మ నాన్న ప్రేమను అర్థం చేసుకొని, ప్రభువుల తండ్రి వారి ప్రేమనే మమ్మల్ని ఇంత స్థితికి ఎదిగింప చేసిందన్న సత్యాన్ని తెలుసుకొని ప్రభా, ఈ దినము నుండి ప్రభా వారిని గౌరవిస్తూ అమ్మ నాన్నతో ముచ్చటించడానికి మంచి సమయాలను అనుగ్రహించండి నాయన. మీకు స్తోత్రాలు, మీ స్తోత్రాలు ప్రభు. ఎన్నో కుటుంబాలు డిస్టర్బ్ అవడానికి కారణం దేవుని యొక్క ప్రేమ అర్థం చేసుకోవటం లేకనే కదా నాయన. పరిశుద్ధుడా, భార్య భర్తల మధ్య చక్కటి ఐక్యతను దయచి దేవుని ప్రేమను అర్థం చేసుకోవాలనుకుంటే తల్లిదండ్రుల ప్రేమను మొదటగా అర్థం చేసుకోవాలి. నేర్పించినందుకు వందనాలు చెల్లిస్తూ, మాతో కూడా ఉండి నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామమును ప్రార్థన చేసి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరు. మా అనుదిన ఆహారమును మాకు దయచేయి. మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించు ప్రకారం మా అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క సన్నిధి, దేవుని ప్రేమ తల్లిదండ్రులు చూసుకొనడానికి ఆత్మదేవుడు తోడైండి నడిపించును గాక.